హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్తే, తన కోసం ఎవరో వచ్చారని అటెండర్ వచ్చి చెప్పడంతో చేస్తున్న పని మధ్యలో ఆపి విజిటర్స్ రూమ్‌లోకి వచ్చాడు శ్రీవాత్సవ. అతన్ని చూస్తూనే లేచి నిలబడింది ఆమె. కింద నుంచి పైకి ఆపాద మస్తకం ఎప్పుడో పోగొట్టుకున్న విలువైన వస్తువుని చూస్తున్నంత సంభ్రమంగా అతన్ని చురుగ్గా పరిశీలించింది ఆమె. ఎవరు మీరు? మీకు ఎవరు కావాలి? అడిగాడు శ్రీవాత్సవ. నాకు రాజశేఖరం గారు కావాలి బాబు. ఆయన ఒక్కసారి చూసి మాట్లాడాలి. ఆయనకి మీ వయసు బంధువులు ఎవరు నాకు తెలిసిలేరే. ఆయనకి మీరేమవుతారో? ఆయన నాకు తాళి కట్టిన భర్త. అంటే మీరు? అవును బాబు, నేనే జయంతిని అంది. మీ అమ్మను అనబోయి ఆగిపోయింది. ఇన్నేళ్ల తర్వాత కొడుకునైన నేను మా నాన్నగారు గుర్తొచ్చామన్నమాట. ఆయన మిమ్మల్ని చూడరు, మీరు చనిపోయారని ఆయన అనుకుంటున్నారు. ఇక నా దృష్టిలో అసహించుకునే పదం ఏదైనా ఉంది అంటే అది అమ్మ అనే పదం మాత్రమే. ఆ పేరు పెట్టుకుని ఎదురుగా నిలబడిన మీరు దయచేసి మరొకసారి రావద్దు. మీతో ఇలా మాట్లాడుతున్నానంటే అది నాన్నగారు నాకు నేర్పిన సంస్కారమే. ఇక మీరు వెళ్ళొచ్చు. ఎర్రబడిన ముఖంతో అన్నాడు శ్రీవత్సవ. ఆమె కలలో సుళ్ళు తిరిగిన నీళ్లు. అవి ప్రయోజకుడైన కొడుకును చూసిన తాలూకు ఆనంద తారువులు. గుండెలు చీల్చేలా మాట్లాడిన అతని మాటలు చేసిన గాయాల వల్ల బయటికొచ్చిన దుఃఖాశయంలో తెలియదు కానీ కొంగుతో తుడుచుకుందామే. బాబు, పోనీ నాన్నగారితో మాట్లాడను. ఒకసారి దూరం నుంచి చూసి వెళ్ళిపోతాను. ఈ జీవితానికి ఒకే ఒక చివరి కోరిక. ఆయన పాదాలని నా కన్నీళ్లతో కడిగి మౌనంగా నమస్కరించుకుని వెళ్ళిపోతాను. ఈ ఒక్క కోరిక కాదనకు అందామె ప్రాధేయపడుతున్నట్టుగా. తల్లిగా మీరు నాకు చేసిన ద్రోహానికి మీకు ఇవ్వకున్న అవకాశం కూడా అదొకటే. మీరు అవకాశవాదులు. ఎక్కడైనా ఎలాగైనా బ్రతికేయగలరు. మమ్మల్ని జీవోత్సవాలుగా చేసినట్టుగా మీరెవరిని చేయకండి. వెళ్ళండి అని ఆమె సమాధానం కోసం కూడా చూడకుండా అక్కడి నుంచి నిష్క్రమించాడు శ్రీవాత్సవ. ఆమె ఆశ్చర్యపోలేదు. గుండెల విసేలా తల చేతిలో పట్టుకుని ఏడుస్తూ కూర్చోలేదు. చెమరుస్తున్న కలను మాటి మాటికి ఒత్తుకుంటూ తన చేతి సంచిలోంచి కొన్ని తెల్ల కాగితాలు తీసుకుని అక్కడే కూర్చుని రాయసాగింది. సుమారు గంట తర్వాత రాయడం పూర్తి చేసి సంచిలో నుంచి ఒక కవర్ తీసి రాసిన కాగితాలు అందులో ఉంచి జిగురుతో అంటించి పైన శ్రీవాత్సవ పేరు, అడ్రస్ రాసి ఆ ఆఫీస్ పోస్ట్ బాక్స్లో వేసి అక్కడి నుంచి నిర్లిప్తంగా వెళ్ళిపోయిందామె. శ్రీవాత్సవ తన సీట్లోకి వచ్చి కూర్చున్నాడు. చాలా అసహనంగా ఉంది అతనికి. అమ్మట అమ్మ, వయసు తిమ్మెరి తీర్చుకోవడానికి పెళ్ళి, పిల్లలు ఇలాంటి వాళ్ళు అమ్మ అనే పదానికి అనర్హులు. పిచ్చి పిచ్చి ఆలోచనలతో అతని తల పగిలిపోసాగింది. పని మీద ఏకాగ్రత లేకుండా పోయింది. మనసు బాగోలేనప్పుడు చేస్తున్న పనిని ఆపి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా దైవం మీద మనసు లగ్నం చెయ్యి అన్న తండ్రి మాటలు గుర్తుకొచ్చాయి. ప్రశాంతమైన మనసుతో కళ్ళు మూసుకున్నాడు. బాబు అని పిలుస్తున్నట్టుగా ఆమె రూపమే. అమ్మ ఇంత కమనీయంగా ఉంది. ఆమె రూపం పండిన తమలపాకులా, అచ్చమైన పార్వతీదేవిలా, నిండు పండు ముత్తైదులా. సుమారు 4, 5 సార్లు ప్రయత్నం చేశాడు ఆమెను మర్చిపోదామని. ప్రతిసారి ఆమె రూపమే. ఈసారి మాత్రం ఆమె రూపం రాజేశ్వరి మాత రూపంగా రూపాంతరం చెందడంతో స్వస్థత చేకూరే మనసుతో తండ్రికి ఫోన్ చేశాడు. అవతల నుంచి హలో అని వినబడగానే, నాన్నగారు, నేను వాసుని. భోజనం చేశారా? ఆ మందులు వేసుకున్నారా? మీకు ఒక విషయం చెప్పాలని ఫోన్ చేశాను. చెప్పు నాన్నా. మీరు కేకలు వేస్తానో భయంగా ఉంది. అవతల నుంచి గంభీరమైన నవ్వు. నేనా? కేకలేం వేయలే చెప్పు. మీ భార్య బతికే ఉన్నారు. ఒక క్షణం మౌనం. వాసు, ఏంట్రా నువ్వంటుంది? జయంతి బతికే ఉందా? ఎవరు చెప్పారు? ఆయన మాటలో ఉద్వేగం అతన్ని కలవరపరిచింది. మీరు ఆవేశపడకండి నాన్న, ప్రశాంతంగా వినండి. ఆమె ఇంతకు ముందే నా ఆఫీస్కి వచ్చారు. చివరిసారిగా మిమ్మల్ని ఒకసారి చూడాలని అడిగారు. వీల్లేదు, వెళ్ళిపోమన్నాను. వెళ్ళిపోయారు. బాబు, ఆమె నీ కన్న తల్లిరా? వేదనిన్న కంఠంతో అన్నారాయన.
అందుకేనా నన్ను మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా వదిలేశారా? మనం అనుభవించిన క్షోభ ఆమెకు తెలియాలని అలా మాట్లాడాను. నేను చేసింది తప్పంటారా? ఆయన గొంతు సవరించుకున్నారు. ఉరిశిక్ష వేసిన ఖైదీని కూడా ఉరి తీయబోయే ముందు నీ ఆఖరి కోరిక ఏంటి అని అడుగుతారు. నువ్వు తప్పు చేశావు బాబు. అమ్మ మనసును గాయపరిచావు. ఆమెను వెళ్ళిపోమ్మనక ముందే ఒక్కసారి నాతో ఫోన్లో మాట్లాడించాల్సిందే. అంతా నా దురదృష్టం. ఆయన బాధగా నిట్టూర్చి ఫోన్ పెట్టేశారని అర్థమైంది. ఆయన ఎప్పుడూ అంతే, అతి తక్కువగా సూటిగా మాట్లాడతారు. అనంత భావాన్ని అల్ప అక్షరాలతో వ్యక్తం చేస్తూ నేను తప్పు చేశానన్నమాట. ఒక్కసారి ఆయన ఆమెకి చూపించాల్సింది. బాధతో కంతలు నొక్కుకున్నాడు శ్రీవాత్సవ. సాయంత్రం ఇంటికి వెళ్ళాక తండ్రి ఆ ప్రసక్తి తీసుకురాకపోవడంతో ఊరట అనిపించిన తప్పు చేసిన భావనతో అతని మనసు మూలుగుతూనే ఉంది. మర్నాడు తన టేబుల్ మీదకొచ్చిన కవర్ని చించి చూసి అది ఆమె రాసిందని గ్రహించి ముక్కలు చేసేయబోయాడు. మరణశిక్ష పడ్డ ఖైదీని కూడా ఆయన తండ్రి మాటలు గుర్తుకొచ్చాయి అతనికి. ఎందుకో ఏ పని ఆవేశంగా అనాలోచితంగా చేయబోయినా తండ్రి చూపుడు వేలుతో హెచ్చరిస్తున్నట్టే అనిపిస్తుంది అతనికి. ఎంతో జాగ్రత్తగా ఏకాగ్రతతో ఆ ఉత్తరం చదవసాగాడు. అందులో ఇలా ఉంది: చిరంజీవి శ్రీవాత్సవకి అమ్మ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ రాయినది. అమ్మ అనే పదం పట్ల, పదార్థం పట్ల నువ్వు ఎంతో యావగింపు కలిగేలా స్థిరమైన అభిప్రాయం ఏర్పరచుకోవడంలో నాకు పాత్ర ఉంది బాబు. నా జీవితాన్ని శాసించిన వాళ్ళందరూ మగవాళ్ళే. వారికి వత్తాసు పలికి నేనేదో తప్పు చేసిన దానిలా సాంప్రదాయాలు, కట్టుబాట్లు అంటూ నన్ను బంధించిన నా సాటి ఆడవాళ్ళు ఆ మగవాళ్ళ చేతిలో బానిసలే. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఈనాటి వరకు 100కి 90 కుటుంబాలలో స్త్రీకి స్వేచ్ఛ రాలేదు బాబు. ఆనాడు అభం శుభం ఎరగని 5 ఏండ్ల పసిబిడ్డవి నువ్వు. మీ నాన్నగారితో వెళ్ళిపోతూ వెక్కి వెక్కి ఏడుస్తూ అమ్మ అంటూ పరిగెత్తుకుని వస్తే తనివి తీరా నా బిడ్డని అక్కున చేర్చుకొనివ్వని కర్కశి సాంప్రదాయాల కుటుంబంలో నేనొక బందీని. ఇది నీకు అర్థం కావాలంటే నా జీవితంలో కొన్ని ముఖ్యాంశాలు మీకు తెలియాలి. నేను మామూలు ఆడపిల్లల మాదిరిగానే డిగ్రీ పూర్తి చేశాను. నేను ఇంటర్లో ఉండగానే మా బావకి ఆర్మీలో ఉద్యోగం వచ్చింది. 3 ఏళ్ల తర్వాత వచ్చి నన్ను ఇష్టపడ్డాడు. నా నిర్ణయం తెలిసేలోగానే దాని మొహం దానికేం తెలుసు అలాంటి వాక్యలతో నన్ను అతనికిచ్చి పెళ్లి చేశారు. పెళ్ళయి వారం తిరగకుండానే ఆయన పై అధికారుల నుంచి తక్షణమే బయలుదేరొచ్చి డ్యూటీలో చేరాలని పిలుపొచ్చింది. ఆ రోజే మా శోభనం. అది జరగకుండా ఆయన ఉద్యోగానికి వెళ్ళిపోయారు. మా ఇంట్లో మా వద్దలు చెప్పిందే వేదం. తాము చేసేవన్నీ ఒప్పులన్నది వారి అహంకారం, వారి అహంభావం. వాటి సగల్లో ఇంట్రెస్ట్ అందరూ మాడి మసైపోవాల్సిందే కానీ ఎదురు చెప్పడానికి వీల్లేదు. వాళ్ళ అనుమతి లేనిదే గడప దాటే అవకాశమే లేదు. 2 ఏళ్లు గడిచాయి. పాకిస్తాన్లో జరిగిన యుద్ధంలో ఆయన మరణించాడని వార్త వచ్చింది. ఆ వార్త విన్న మా అమ్మ ఏ అచ్చటా ముచ్చట తీరక పిల్ల 100 ఏళ్ల జీవితం నాశనం అయిపోయిందన్న బాధలో అమ్మ నెల రోజుల్లోనే మరణించింది. దాన్ని తట్టుకోలేకపోయిన మా నాన్నగారు మా మామగారి కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమిలాడాడు. తనకెలాగైనా మరొక పెళ్లి చేయండని అడిగాడు కూడా. ఊరికి పెద్దనే మా మామగారు తాను చెప్పినట్టుగా వింటారని ఆ ఊర్లో ఉపాధ్యాయుడిగా పనిచేసే మీ నాన్నగారిని పిలిపించారు. జరిగిందంతా దాచకుండా ఆయనకు చెప్పారు. విశాల భావాలు గల రాజశేఖరం గారు నన్ను మనస్ఫూర్తిగా అంగీకరించారు. సాదరంగా నన్ను తన జీవితంలోకి ఆహ్వానించారు. రాయిలాగా ఉన్న నన్ను అహల్యగా తీర్చిదిద్దారు. అంతవరకు ఎన్నోసార్లు జీవితంలో నిరాదరణకు గురైన నేను దాదాపు చదువుకున్న దాన్నే అయినా ఆడబానిసల యంత్రంలా పనిచేసుకోవడమే తప్ప ఒక చిన్న కోరికను కూడా బయట పెట్టుకొని నేను ఆయన ప్రేమ ఆదరణలో నన్ను నేనే మర్చిపోయాను. మా అన్యోన్య దాంపత్య ఫలితంగా నువ్వు పుట్టావు. 5 ఏళ్ళు నీ ఆలన పాలనతో అమ్మ తనని ఎంతగా అనుభవించానో ఆయన అనురాగాన్ని అంతే పొందాను. వాటి బలంతోనే ఇన్నేళ్ళు బతికాను. సరిగ్గా ఆ సమయంలోనే మా మామగారు నన్ను నేను తీసుకొని రమ్మని మీ నాన్నగారికి కబురు చేశారు. అనుకుని ఈ ఆహ్వానం ఏంటి అని అనుకున్నాం.
మేము లోపలికి అడుగు పెట్టగానే తలుపులు మూసేశారు. మామగారి పక్కన ఒక వ్యక్తి గడ్డం మాసిపోయి ఒంటి కాలుతో నిలబడి ఉన్నాడు. అతను నా కేసి ఎంతో ఆశగా, ఆకలితో, ఈర్ష్యాసులతో చూస్తున్నాడు. అతని పరిశీలనగా చూసిన నేను గుర్తుపట్టి భయంగా 2 అడుగులు వెనక్కి వేసి, మీ నాన్నగారు చట్టం దాక్కుని ఆలంబన కోసం ఆయన చెప్ప గట్టిగా ఒక చేత్తోనూ, నిన్ను ఒక చేత్తోనూ పట్టుకున్నాను. మా మామగారు చేసిన సైగతో ఆయన ఏర్పాటు చేసిన మనుషులు నిన్ను బలవంతంగా తీసుకుపోయి మా అత్తగారికి అప్పగించారు. మా ఆడపడుచు నన్ను బరాబరా ఇడ్చుకెళ్ళి ఆ కుంటతని ముందు పడేసింది. అతనెవరో కాదు, నా మొదటి భర్త. ఆ కక్కిన కూడా నాకొద్దు నాన్న, నా భార్య నాకు కావాలి అన్నాడు. నా మొదటి భర్త. తన తాయిలం ఎవరో ఎత్తుకుపోయినంత క్రోధంగా ఉన్నాయి అతని కళ్ళు. కింద పడి నేను లేచాను. మీ నాన్నగారి కేసు చూశాను. ఆయన అసహనంగా నా కేసు చూసి తలదించుకున్నారు. అణువణువు తుమ్మ ముళ్ళుతో గుచ్చుకున్నంత బాధ ఆయన ముఖంలో చోతకమైంది. నాకు నువ్వు చచ్చావని తెలిసిన రోజునే నీతో నా సంబంధం తెగిపోయింది. నాకు జీవితాన్ని ప్రసాదించిన దేవుడాయన, ఆయన నుంచి నన్ను ఎవరు విడదీయలేరు అనేసి వేగంగా పరిగెత్తుకొచ్చి నా భర్తనే మీ నాన్నగారి ముందు నిలబడ్డాను. నువ్వు వెళ్ళి తీరాలి జయంతి అన్నారాయన. జీవం లేని స్వరంతో ఎందుకండి అన్నాను. సుళ్ళు తిరుగుతున్న కన్నులతో, మన వివాహం అయ్యాక ఏనాడైనా నీ అదృష్టవశాత్తు నీ భర్త తిరిగి వస్తే నిన్ను అప్పగించిన ఒప్పందం మీదనే మన పెళ్లి జరిగింది జయంతి. ఆయన ఇంకా ఏదో చెప్పబోయారు. మా ఆడపడుచు మొగుడొచ్చి, విన్నావుగా, ఇక లోపలికెళ్ళు అన్నాడు హుంకరించి. నువ్వెవరు నాకు చెప్పడానికి అన్నాడు తీవ్రంగా. మా మామగారు నా ముందు రాక్షసులా నిలబడ్డాడు. నేను చెప్తున్నాను వెళ్ళు అన్నారు. నా భర్తని, నా బాబుని వదిలి వెళ్ళను అన్నాను. ఆయన లాగి లెంపకాయ కొట్టాడు నన్ను. అది చూసి అమ్మ అంటూ నా దగ్గరికి రాబోయే నువ్వు, నిన్ను మీ నాన్నకిచ్చి తక్షణమే ఊరు వదిలి వెళ్ళిపో. ఇదిగో నీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ అంటూ మీ నాన్నకి ఆయన ఒక కవర్ అందించాడు. నేను కొయ్యబారిపోయాను. మీరు నాకు శాశ్వతంగా దూరం అయిపోతున్నారన్న బాధతో పెదవి చిట్లి రక్తం కారుతున్న ఆయన ఇక్కడి నుంచి పంపిస్తే నా ఆత్మహత్య చేసుకుంటాను. ఏవండి మీరు వెళ్ళకండి అంటూ నన్ను ఉక్కు పిడికల మధ్య బంధించిన మనుషుల్ని గుంజేశాను. ఆయన నిస్సహాయంగా చూసి నాకేసి చేతులు చాచి అమ్మ అని ఏడుస్తున్న నిన్ను భుజాల మీద వేసుకుని వెళ్ళిపోయారు. నువ్వు ఆయన వెళ్ళ వెంటనే తలుపులు మూసుకుపోయాయి. నేను మళ్ళీ మిమ్మల్ని జీవితంలో చూస్తానని అనుకోలేదు. ఒకనాడ అవకాశం చూసుకుని ఇంట్లో నుంచి పారిపోయి మీ నాన్నగారున్న ఊరు చేరాను. కానీ నిన్ను ఆయన నన్ను చేరలోగానే నన్ను బంధించి తీసుకువెళ్ళి మామగారి కాళ్ళ ముందు పడేశారు. నా మొదటి భర్త నన్ను ఎంత హింసించాడంటే తన మిలిటరీ పద్ధతులని నా మీద ప్రయోగించాడు. మగవాడు ఆడదాని పట్ల ఇంత రాక్షసత్వాన్ని ప్రదర్శించగలడా అన్న రీతిలో నాకు నరకం చూపించాడు. ఆడది మగవాడికి సుఖం అందించే యంత్రం మాత్రమే అనే ఒకే ఒక సూత్రంతో బతికాడు. నన్ను బతకనిచ్చాడు. అతన్ని సమర్థించిన పెద్దలందరూ ఒక్కొక్కరి కాలగర్భంలో కలిసిపోయారు. చివరి దశలో అతనికి పక్షవాతం వచ్చింది. అలాగే వదిలి వచ్చి అనిపించింది. కానీ రాజశేఖర్ గారు నేర్పిన మానవ సేవా దృక్పథంతో అతనికి సేవ చేశాను. చివరికి అతను చనిపోయాడు. బాబు, నాకు అర్థం కాంది ఒకటే, ఆడదంటే మగవాడికి ఎందుకంత చులకన? కేవలం లింగభేదం తప్ప అన్ని విషయాల్లోనూ తనకు సమానమైన స్త్రీని మగవాడెందుకు సాటి మనిషిగా గుర్తించడు? చదువు నేర్పిన సంస్కారం, అనుభవం నేర్పిన విచక్షణ కలిగి ఉండి కూడా ఇతరులకు ఎంత ఉదారత చూపించే మగవాడు స్త్రీ విషయంలో మాత్రం స్వార్థంగా ఆలోచిస్తాడు. ఎందుకని? అబలత్వం, నిస్సహాయత, ఆమె తప్పులుగా స్త్రీని దోషిగా చూడటం ఎంతవరకు సమంజసం? ఇవన్నీ ఆడొక బానిసన్న భావంతో ఉన్న మగవారికి నేను వేసే ప్రశ్నలు. రాజశేఖరం గారి లాంటి వారికి కాదు. నువ్వు ఇంతవరకు పెళ్లి చేసుకోవాలని విన్నాను. ఆడదంటే చులకనా? లేక అమ్మ ఆడదే కాబట్టి రేపు నీ భార్య అమ్మ అనిపించుకుంటే వినలేకనా? నా మీద నీ కోపం రావడం సహజమే. అందులో నా తప్పు వీసమంతా ఉందేమో మీ నాన్నగారిని అడుగు. తప్పులేదని తెలిస్తే వెంటనే ఈ కింది చిరునామాకు రా. నా అనువనువు దేవుడిగా నింపుకున్న నేను ఆయన చూడటానికి నీ అనుమతి అవసరం లేదు నాకు. నీకు అమ్మ అవసరాన్ని గుర్తు చేయడం కోసమే నా ఈ ప్రయత్నాన్ని. అంతైనా ఆయన ఒక్కసారి చూడాలని ఆశ. భగవంతుని దర్శించాలని సాధన భక్తుల ఆశ. మళ్ళీ ఈ రోజు నాటికి ఈ అమ్మ నీకు కనిపించకపోవచ్చు. ఆ అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోలేకపోవడం మూర్ఖత్వమే అవుతుంది. ఎంతటి విఘ్నుడికైనా ఈ ఉత్తరంలో ఏ వాక్యం నిన్ను బాధించినా నన్ను మన్నించు.
నువ్వెప్పుడు ఎక్కడున్నా ఆరోగ్యంగా, ఆనందంగా కలకాలం జీవించాలి. ఇదే ఈ అమ్మ కోరిక. నా దేవుణ్ణి నా ప్రమాణాల్లో చెప్పు. ఉంటాను. నువ్వు అడుగడుగునా అసహించుకునే అమ్మ. ఉత్తరం చదివిన శ్రీవాత్సవ గుండె బరువెక్కింది. ఉత్తరాన్ని రెండోసారి చదివినప్పుడు ఆమె పరిస్థితి ఊహల్లో వాస్తవ దృశ్యాల్లా మెదిలాక బరువెక్కిన గుండె అడుగు పొరల్లో కలకలం మొదలైంది. అది అంతరంగాన్ని కుదిపివేయటంతో కన్నీటి సంద్రంగా మారింది. ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క అలగా మారి అతని నిలువున కంపింపచేసాగింది. కురిసి కురిసి వాన వెలిసిన నీరులా ప్రచ్ఛన్నమైంది అతని మనసిప్పుడు. నాన్నగారు, మీకు బహుమతి. తన వెనుక దాచిన బహుమతికి అడ్డు తొలుగుతూ అన్నాడు శ్రీవాత్సవ. జయంతి అప్రయత్నంగా ఆయన పెదవులు అస్పష్టంగా ఆమె పేరు ఉచ్చరించాయి. లేని ఓపికలంతా ఒంట్లోకి తెచ్చుకుని నిలబడి చేతులు చాచిన రాజశేఖరంగా హృదయం మీద ఆమె పూలమాలలా వదిగిపోయింది. ఆ కవిలో రెండు సముద్రాలు సంగమించినంత ప్రశాంతత, ఆకాశం భూమి ఒక్కటైన భావన, ఎన్నెన్నో మాట్లాడేసుకోని ఒక్క మాట కూడా పెరగని మౌన పోరాటం, మళ్ళీ ఎవరు ఎప్పుడు తమను విడదీయకూడంత ఆరాటం. వారిని వదిలేసి తన గదిలోకి వచ్చాడు శ్రీవాత్సవ. ఇంతకాలం అమ్మ అన్న పదం అసహ్యంగా అనిపించింది. అమ్మ మనసు చదివాక, అమ్మకి అర్థం తెలిసాక ఈ ప్రపంచంలో ఏ అమృతం సరిరాదని, సరిపోదని వ్యక్తి అమ్మ అనిపిస్తుంది. సృష్టి చేసి అలసిపోతాడు. విశ్రాంతి తీసుకోవడం కోసం అమ్మ ఒడిని సృష్టించాడు దేవుడు అని ఎక్కడో చదివిన వాక్యాలు అమ్మ తనని తనివితీర నిమిరి నుదుట ముద్దాడి క్షమించినప్పటి నుంచి సువర్ణ అక్షరాలే మనసులో ముద్రించబడ్డాయి. అమ్మ తప్ప ఈ ప్రపంచంలో తప్పు చేసిన వారిని ఎవరూ మన్నించగలరు, క్షమించగలరు? అమ్మ విలువ తెలుసుకోమని అమ్మని నిరసించే ప్రతి మగవాడికి ఆడదంటే చులకనగా చూసే ప్రతి మదమృగానికి ఆడదని గొప్పతనాన్ని చాటి చెప్పానంత ఆరాటంగా ఉంది అతనికి. గంగాజలంతో అభిషేకాలు చేసిన శివలింగ పానపట్టంలా నిర్మలంగా, ప్రశాంతంగా, పవిత్రంగా ఉంది అతని అంతరంగం ఇప్పుడు. మరి ఇదండి రోజు కథ. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం.